అట్లా ఉండిద్ది చేప. వీళ్ళు పని చేస్తున్నారు ఇక్కడ. చాలా పెద్దది. రియాన్ కమ్. ఇదంతా దీని పేరు ఏం పేరు? ఇలాచి. అది మనకి యాలకులు అంటావు నానా. ఇది యాలకుల పంట. మొదల్లో వస్తుంది ఇలాచీ పంట. ఎప్పుడైనా సరే మనకి చూడటానికి టైప్ ఆఫ్, మన దగ్గర పసుపు లాగా ఉండేది ప్లాంట్ చూడటానికి. ఇక్కడ క్లియర్గా వస్తుంది, ఇంకా నీట్గా కూడా కనిపిస్తుంది. ఇలా చుట్టూ వస్తుంది పైన మొదట్లో. ఇది చెట్టు ఇలా ఉండేది ఇలాచీ. ఇది క్లారిటీ కనిపిస్తుంది ఇక్కడ. వీళ్ళకి చాలా ఫేమస్ ఇలాచీ. అంతా ఫ్లాట్గా ఉంది నీళ్ళు. ఇదంతా కూడా ఇలాచీ పంట ఇక్కడ. కానీ ఇక్కడ సమ్మర్ ఇక్కడ వెదర్ అంతా కూడా చాలా బాగుంది. కూల్ అండ్ రైనీ వామ్ సమ్ టైమ్. మనకి డౌట్ ఉండేది కదా ఎప్పటి నుంచో ఇలాచీ ఎలా ఉండిద్దా దాన్ని చూడాలి అని. మనం ఇప్పుడు మనం ఇలా చూడొచ్చు. ఇలాచీ ప్లాంట్ ఇలా ఉంది. మనకి బాగానే అరటి చెట్టు ఎలా అయితే వస్తుందో చుట్టూ గడ్డలతో పిల్లకలతో అలా ఉంది. వాళ్ళు వన్ ప్లాంట్ ఒక్క చెట్టు నాడుతున్నారు వాళ్ళు, చుట్టూ అలా అయిపోతారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ వేరే చోట నాడుతున్నారు. ఇది కాఫీ గింజలు, కాఫీ సీడ్స్. ఇది కొంచెం ఇంకా అవ్వలేదు, ఇప్పుడే గ్రీనిష్గా ఉంది, సమయం పడుతుంది అవ్వడానికి. ఇది కాఫీ మధ్యలో వేసారు అక్కడక్కడ కాఫీ కూడా. ఇది ఇలా వస్తుంది. ఇది ఇలా ఫ్రూట్ వచ్చింది చూడండి. ఇవి కాఫీ సీడ్స్. ఇలా రెండిష్కి వస్తే తీసేస్తారు. ఇదంతా కూడా ఇలాచీ. చాలా డౌన్గా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా.
చాలా కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే వీళ్ళు పక్కనే పొలాలు ఉంటాయి, పక్కనే ఇల్లు ఉంటాయి. చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ కావాలంటే హౌసెస్ చూడండి, ఇలా ఉంటాయి వీళ్ళ హౌసెస్. రైతులు ఫార్మర్స్ అందరూ కూడా పక్కనే చేసుకుంటారు ఇలా హౌసెస్. నానా చాలా డౌన్ ప్లేస్ ఇలా వేసేసారు. Go. ఇదంతా కూడా అదే లోపల కనిపిస్తుందా క్లియర్గా. చుట్టానికి మనకి పసుపు తోటలాగే ఉంది యాజ్ టీజ్గా, కానీ మనకి పసుపు ఇంత హైట్ ఉండదు. ఇది చాలా కొంచెం, చాలా ఏం కాదు, కొంచెం హైట్ ఉంది, మీడియం సైజులో. మనకేమో పసుపు భూమిలో ఉండిద్ది, ఇదేమో పైన చెట్టుకి గెలలుగా గుత్తులుగా ఉన్నాయి. ఇది పసుపు, ఇలాచి. ఇక్కడ ప్లాంట్లన్నీ కూడా చాలా పొడుగ్గా పెద్దగా హైట్గా ఉన్నాయి. ఎప్పుడు చూసినా ఇక్కడ గ్రీనిష్గా ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ వర్షాలు పడతా ఉంటాయి కాబట్టి. ఇక్కడంతా కూడా చాలా బాగుంది. ఇక్కడికి ఎవరు వాటర్ పోయాల్సిన అవసరం లేదు, సరిపడిగా వర్షం పడతానే ఉంది ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇలాచి. మనకున్న డౌట్ క్లారిఫై అయిపోయింది. ఎలా ఉండిద్దా చూడాలి అనుకున్న వాళ్ళందరూ కూడా చూడొచ్చు. కింద వస్తాయా పైన వస్తాయా, మనం కొంతమంది వీడియోస్ చూస్తూ ఉంటాం, ఎక్కడ తెలియదు కదా మనకి క్లారిటీ. ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అంటూ ఉంటారు ఇలాచిని, కానీ అది కిందే మొదల్లో వస్తుంది. పట్టుకొని చూపిస్తాను చూడండి. ఇదే అండి, ఇంకా ఫ్లవర్స్ ఇలా ఉన్నాయండి. వైట్ కలర్ ఫ్లవర్స్, లోపలేమో పింక్ డాట్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్, పింక్ డాట్స్. ఇదంతా కూడా ఇలాచి అండి. ఫ్లవర్స్ ఏమో వైట్ అండ్ పింక్ డాట్స్. అండ్ ప్లాంట్ ఇలాచి ప్లాంట్. అండ్ ఒకేసారి చూపించేస్తాను అందులో మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఇదిగోండి, ఇది ఇప్పుడే రైతులు ఏమంటారు మందు వాటికి కావాల్సిన పోషక విలువలు వేసిస్తున్నారు. ఇదిగోండి వైట్ ఫ్లవర్స్, ఇది పింక్ డాట్స్ అండ్ వైట్ ఫ్లవర్. ఇది వాటి నుంచి ఇలా వస్తుంది. థ్యాంక్ యూ. ఇలా ఉంది లోపలికి, సొరంగం లాగా ఉంది చూడటానికి. కానీ
సింగిల్గా మాత్రం రాకూడదు ఇలాంటి ప్లేసెస్కి. ఓకే అండి, థ్యాంక్ యూ.